హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు అయితే ఇంకా దీవెనమ్మ షూటింగ్ అయితే వచ్చాము. సీరియల్ షూటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ ఇది టెలికాస్ట్ కూడా అవుతుంది. ఆయన వచ్చేసి మా మేకప్ మ్యాన్ ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా. అన్న మీ పేరేంటి? అనిల్. అనిల్. ఓకే, అనిల్ గారు. ఫస్ట్ మనం ఒక షార్ట్ వీడియో కూడా తీసినాను ఆ రోజు. ఫస్ట్ రోజు వచ్చిన రోజు యాక్చువల్గా నాకు తెలియదు అసలు నేను తీసింది. అంటే ఎక్కడ ఊకే తీసుకుంటున్నాను అనుకున్నాడంట. యూట్యూబ్లో పెట్టిన తర్వాత వాళ్ళ ఊరి నుంచి చాలా ఫోన్లు వచ్చినాయంట. అయ్యే నువ్వు వీడియోలో ఉన్నావు అని. చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది అన్న హ్యాపీ అన్నా. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడైతే మేము మన ఈటీవీ సిరిమల్ల పువ్వు సీరియల్ షూట్కి వచ్చినాము. ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 1:30కి వస్తుంది ఈటీవీలో. తప్పకుండా చూడండి. దీవెనమ్మ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అంటే దీవెనని ఎప్పుడు మీరు కొంచెం ట్రెడిషనల్గా, సైలెంట్గా, ఇంకా చిన్నప్పుడు చేసిన మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ కొంచెం సైలెంట్గాను, కొంచెం ఎలాంటి క్యారెక్టర్ మమ్మీ నువ్వు బాగా డల్లుగా, ఇన్నోసెంట్గా ఇలాంటి క్యారెక్టర్స్ తీసేదిగా. కానీ దీంట్లో డిఫరెంట్ క్యారెక్టరు. కొంచెం దీవెన బయట దానికి ఆపోజిట్ ఉంటుంది అనమాట. కొంచెం రగ్గులుగా, కొంచెం కోపంగా, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనమాట. కంపల్సరీగా మీరు చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది సీరియల్. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని, బ్లెస్ చేస్తారని, విష్ చేస్తారని అనుకుంటున్నాను. ఈటీవీలో ప్రతిరోజు ఎవ్రీడే సోమవారం నుంచి శనివారం వరకు వస్తుంది అనుకుంటా. మధ్యాహ్నం 1:30 PM. మంచిగా మీరు లంచ్ చేసుకుంటూ టీవీ ఆన్ చేశారంటే 1కి అట్లా ఇంకా కంటిన్యూగా సీరియల్ వస్తూ ఉంటాయి. అలాగే మా సీరియల్ కూడా, ఈ సీరియల్ కూడా, దీవెన చేసే సీరియల్ కూడా వస్తూ ఉంటుంది. చాలామంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. మేము కూడా అంటే ఇప్పుడే కదా కొత్తగా స్టార్ట్ అయింది. ఇంకా ఒక్కొక్కరు ఆర్టిస్టులు ఫస్ట్లో అంటే ఇక్కడ సెట్లో మాకు ఇంకెవరున్నారు ఏంటి అనేది మాకు అప్పుడు తెలియలేదు. ఇప్పుడు ఇంకా కంటెంట్ పెరుగుతూ ఉంటే హీరోయిన్ కూడా ఎవరో నాకు అప్పుడు చూడలేదు. యాక్చువల్లీ ఇంతవరకు నేను చూడలేదు. నువ్వు చూసావు మమ్మీ? ఓకే, దీవెన చూసిందంటే. అంటే నేను మొన్న రాలేదు. ఫస్ట్ మేము వచ్చినప్పుడు అప్పటికి ఇంకా హీరోయిన్ హౌస్ వేరే, హీరో హౌస్ వేరే అట్లా ఉంటాయి కదా, అట్లా షూట్ జరిగినాయి అనమాట. ఇప్పుడైతే ఇంకా అందరూ కలుస్తారు, అట్లా ఉంటాయి. మీరైతే కంపల్సరీగా చూడండి, సపోర్ట్ చేయండి. సీరియల్ అయితే చాలా బాగుంటుంది. అంటే సిరిమల్ల పువ్వు సీరియల్ పేరు వచ్చేసి. మెయిన్గా దీవెన కోసం మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్, మన ఛానల్ చూసేవాళ్ళు అందరూ కూడా చాలా మేము మొన్న పెట్టినప్పుడు ఎప్పుడు వస్తుంది, ఏ సీరియల్ ఏ ఛానల్లో వస్తుందని చెప్పేసి చాలామంది అడిగారు. ఈ టీవీలో వస్తుంది. 1:30 PMకి స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్. తప్పకుండా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇప్పుడైతే ఇంకా మేకప్ చేసుకొని ఇంకా నేనైతే టిఫిన్ చేయలేదు. దీవెన ఆల్రెడీ ఇంట్లో వాళ్ళమ్మ దోశలు వేస్తే తినేసి వచ్చేసింది. లంచ్ కూడా తీసుకున్నాము. ఇంకా అది వచ్చేసి ఇప్పుడు కాస్ట్యూమ్ కూడా ఇదే, అంటే నైట్ ఎఫెక్ట్ అనమాట. నైట్ నిద్రలోంచి లేచి కిందికి రావడము, ఏదో చిన్న చిన్న సీన్స్ ఉన్నాయంట. ఫస్ట్ అయితే నైట్ డ్రెస్ తర్వాత మళ్ళీ వేరే కాస్ట్యూమ్ ఉంటుంది. అందుకని చెప్పేసి దీవెన వచ్చేటప్పుడు అది వేసుకొని రాలేదు. యాక్చువల్గా వేరే చేసుకొని వచ్చి మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని మేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ స్టైల్ ఉంటుంది. హెయిర్ స్టైల్ అంటే నైట్ ఎఫెక్ట్ కాబట్టి పెద్దగా సేమ్ ఉండకపోవచ్చు. ఇదనమాట. మళ్ళీ మన వీడియో మనలో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫామ్ హౌస్. ఇది చాలా పెద్దగా ఉంటుంది. కింద ఇంటీరియర్ కానీ, లోపల బయట ప్లేస్ కానీ చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంటుంది. రూమ్లో ఇది ఒక పైన డూప్లెక్స్ కాబట్టి ఎట్లాగో అందరికీ ఫామ్ హౌస్ అంటే డూప్లెక్స్లే ఉంటాయి. పైన వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్లోర్లో పైన 2 బెడ్రూమ్ ఉంటాయి. ముందు బాల్కనీ అది ఉంటుంది అనమాట. ఇదంతా బెడ్రూమ్. ఓకే, ఇదనమాట. మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.
ఓకే అండి, షూటింగ్ అయితే అయిపోయింది. ఇంటికి అయితే వచ్చేసినాము. తొందరగానే అయిపోయింది. మామూలుగా అయితే 8:30, ఒక్కోసారి 8 to 8:30, 9 కూడా ఒక్కోసారి అవ్వచ్చు. కానీ ఈరోజు 6:45, 6:50 అంటే 7 కల్లా అయిపోయింది. తొందరగా అయిపోయింది. మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ టైంలో మిగతా టైంలో అంతా ఇక వీడియో తీయడం కుదరలేదు. ఎందుకంటే మేము బయట కార్లో కూర్చొని తిన్నామన్నమాట లంచ్. ఎందుకంటే రూమ్ ఉంది కంటే దాంట్లో కొంచెం ఫుడ్ ఎలా ఉండదు అన్నమాట రూమ్లో కూర్చోవడము. ఎందుకంటే పెద్ద అంత మళ్ళా కింద పడుతుంది అది అని చెప్పేసి కొంచెం కొన్ని హౌసెస్లో పర్మిషన్ ఇవ్వరు, బయట తినొచ్చు. మా దీవెన ఏంటంటే ఇంకా కార్లో కూర్చొని అయితే చిన్నగా తినొచ్చు, స్లోగా తినొచ్చు మంచిగా అని చెప్పేసి అవి అక్కడ ఏదో జరుగుతుంది, వాళ్ళకి ఏదో గొడవ జరుగుతుంది. మా దీవెన డ్రెస్ ఇది చూడండి ఎలా ఉంది. పొద్దునేమో ఫస్ట్ ఏమో నైట్ డ్రెస్, నైట్ ఎఫెక్ట్, తర్వాత డ్రెస్ చేంజ్ ఇప్పుడు ఇది వేసుకుందనమాట కాస్ట్యూము. చాలా హైట్ కనిపిస్తుంది మా దీవెన దీంట్లో అయితే. చాలా హైట్ ఉన్నావు మమ్మీ దీంట్లో. స్పైడర్ మ్యాన్ ఇవే పొద్దు నుంచి దివే. ఈరోజు ఏం చేసావు నువ్వా? పడుకున్నావా? నిజం చెప్పు, నీ నిజం చెప్తే మంచోడివి. ఏదో నీయాలా? నాకు అవసరమా నీకు నిజం చెప్తే ఇయ్యడానికి? నువ్వు చెప్పకపోయినా అమ్మ చెప్తుంది కదా నాకు. నీ పొద్దు నుంచి చేస్తూనే ఉన్నా, అడుగుతూనే ఉన్నా ఏం చేస్తాడు అంటే ఎవ్రీ టైం అమ్మ ఒకటే టెల్లింగ్, వాచింగ్ టీవీ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈరోజు మొత్తం టీవీ చూసిండండి. ఈరోజు స్కూల్కి ఇంకా August 15th ఇండిపెండెన్స్ డేకి స్కూల్కి కూడా వెళ్ళలేదు. అంటే అందులో కొంచెం ఫీవర్ వచ్చింది, 3 days నుంచి తగ్గింది. కాకపోతే అప్పుడే తగ్గగానే ఎందుకు పంపించడము, కొంచెం నీరసంగా ఉంటాడని చెప్పేసి ఇంకా పంపించలేదు. ఇంకెట్లాగో ఇండిపెండెన్స్ డే ఇంకా వీళ్ళు పెద్దగా పార్టిసిపేట్ ఏం చెయ్యరు కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళలేనా. మాకు కూడా షూట్ ఉంది కాబట్టి ఇంకా కుదరలేదు. ఇప్పుడు రేపేమో మాకు ఒక గృహప్రవేశం ఉంది, దానికోసము అది పొద్దున్నే వెళ్ళాలి. మార్నింగే ముహూర్తము. మార్నింగ్ వెళ్ళేసి ఇక్కడే హైదరాబాద్లోనే వెళ్ళేసి రావాలి. ఇప్పుడు అలా ఇక చూడండి, దానికోసమేనా మామూలుగా తీసినవా? దాన్ని నీ వచ్చేసరికి ఏదో మొత్తం ఎందుకు ఏదో ఒకటి సర్దుతానే ఏమున్నాయి. వచ్చేసరికి ఎప్పుడు ఏదో ఒకటి సర్దుతా తీస్తా. ఇంకోటి ఏమో రేపు మా పక్కన టెంపుల్ అంటే ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, బోనాలు రేపు. మొత్తం లైటింగ్ అంతా కూడా సెట్ చేసారు. రేపు మొత్తం ఇంకా హడావుడి ఉంటుంది అనుకుంటా. మేము అటు వెళ్ళి వచ్చేలోపు హడావుడి అంతా అయిపోద్దేమో. అంటే యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లో ఆషాఢ మాసంలో పెడతారు, కాకపోతే ఇక్కడైతే శ్రావణ మాసంలో పెడుతున్నారు. అంటే మా ఖమ్మం టైప్ అనమాట ఇక్కడ, నాకు తెలిసి శ్రావణ మాసంలో పెడుతున్నారు. ఇంకా మేము కూడా పెట్టుకోవాలి. తెలియదమ్మా, నాకేం తెలుసుమా. ఏమండినా దీవెన వచ్చేసప్పుడే కార్లో నాన్న అమ్మ ఏం చేసిందంట, అమ్మ ఏం కర్రీ చేసింది? నీ అన్న బీరకాయ ఉంది, దీని బీరకాయ అస్సలు వేసుకోలే, కొద్దిగానే వేసుకో దీవెన. టమాటా పచ్చడి ఒక్కటే ఏం తింటావంటే అస్సలు వేసుకోలేవు, మొత్తం టమాటా పచ్చడి నేను అన్నం. ఇప్పుడు ఏం చేసినావు? బెండకాయ తినబుద్ధి అవ్వట్లేదు ఎందుకో ఈ మధ్య. ఫ్రై కూడా తినబుద్ధి కావట్లేదు, పులుసు చేయాల్సింది. నిజం, బెండకాయ పులుసు తినబుద్ధి అవుతుంది. బీరకాయలో కొంచెం శనగపప్పు వేయాల్సింది. కొత్త బీరకాయ ఎట్లా ఉంది టేస్ట్. ఇంకా ఇప్పుడు షూటింగ్కి వెళ్ళి పొద్దున్నాక వచ్చేసరికి కొంచెం అది ఈజీగా ఉంటుంది, టైర్డ్ అయిపోతాము. అలా కూర్చొని ఉంటాము, లేకపోతే అది కావాలి ఇది డ్రెస్ చేంజ్ అని అదని ఆ షార్ట్ జరిగేటప్పుడు అక్కడ నిల్చొని ఉంటాము.
ఇంకా నేను ఈరోజు కొంచెం వాకింగ్ కూడా చేసిన అక్కడ ఈవినింగ్ టైంలో. అంటే డైలీ ఇక్కడ ఉంటే మేము వెళ్తాం అనమాట, చందు నేను. ఇంకా అట్లనే ఆ టైం కాగానే అక్కడ చాలా పెద్ద, అంటే రోడ్ పెద్ద ప్లేస్ ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది అనమాట. 2-3 కిలోమీటర్స్ అంతా ఒక్క రౌండ్ వేస్తే చాలు, అంటే 5 కిలోమీటర్స్ దాకా అయిపోద్ది. అట్లా వాకింగ్ చేసేసిన. వాకింగ్ చేయగానే ఇంకా అయిపోయిందని చెప్పేసారు, వెయిట్ చేసిన. మళ్ళీ ఉంది, మళ్ళీ ఒక 2 డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఉంటుంది దీవెనకి షూట్. ఆల్రెడీ నీకు చెప్పాను కదా ముందే మన వీడియోలో, టెలికాస్ట్ అవుతుంది. మొన్న దీవెన వాళ్ళ ఎపిసోడ్ కూడా వచ్చిందంట, మేము మిస్ అయినాము. కంపల్సరీగా చూడండి, మర్చిపోకుండా. ఈటీవీలో ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 గంటలకి సిరిమల్లె పువ్వు అనే సీరియల్ వస్తుంది. స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి మేము చూసాము సీరియల్ అని. లేదు ఇంకా చూడలేదంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ మండే నుంచి తప్పకుండా చూడండి. దీవెన వాళ్ళు ఆల్రెడీ ఇంకా టెలికాస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి వస్తూనే ఉంటుంది. కంపల్సరీగా చూడండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.